మీరు కూడా ఇదే విధంగా మీకు తెలియని వంటకాలు అలాగే మీకు ఇష్టమైన వంటకాలు ఏంటో ఎంటీఆర్ మసాలా అభిరుచిలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికెలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికెలో ఒక టేస్టీ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం, అది కూడా మష్రూమ్స్ తో. మరి మష్రూమ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, శాండ్విచ్ అంటే అందరికి కూడా బాగా ఇష్టం. సో మామూలుగా వెజిటబుల్ శాండ్విచ్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, అలాగే తింటూ ఉంటారు. మరి మష్రూమ్ శాండ్విచ్ ఎలా ఉంటుందండి? కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుందండి. అంటే ఈ మధ్య చాలా వాడుతున్నారు కదా మష్రూమ్స్. సో వాటితో మనం శాండ్విచ్ చేసేస్తే హ్యాపీగా స్కూల్స్ కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళే ఆఫీస్ కానీ హ్యాపీగా మనం అలా టిఫిన్ గా తీసుకొని వెళ్ళిపోవచ్చా? ఓకే అండి, మరి చిటికెలో మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ స్లైసెస్ 4, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకునే ముందుగా మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే రాజు గారు, మరి మష్రూమ్ తో శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నానండి. సో ముందుగా మనం మష్రూమ్ ను కొద్దిగా ఫ్రై చేసుకుంటామండి. ఓకే. అండ్ లోపల స్టఫింగ్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. మష్రూమ్ కొంచెం ఉడికిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది కదా. అవునండి. కొద్దిగా నూనె, ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు. ఓకే. సో ఇది కాస్త ఫ్రై అవ్వాలా వెల్లుల్లి? అవునండి. అంటే మనకి స్టఫింగ్ లో ఇది కూడా మిక్స్ అవుతుందా వెల్లుల్లి కూడా? అవునండి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం. సో వెజిటబుల్ శాండ్విచ్ అంటేనే క్యాప్సికం, ఉల్లిపాయ, ఇంకేమైనా వాళ్ళకి నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. అంటే వెన్నతో మనం చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్? అంటే ఇక్కడ మనం బ్రెడ్ స్లైస్ కి అప్లై చేస్తున్నాం అండి. ఓకే. సో ఈ ఫ్రై ఐటమ్ ఏంటంటే కొంచెం నూనెతో చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో యూజువల్ గా శాండ్విచ్ అలానే ప్రిపేర్ చేస్తుంటారు కదా, కొంచెం వెన్న అవన్నీ మిక్స్ చేసి. అవునండి. సో ఇక్కడ మనం బ్రెడ్ కి అప్లై చేసుకుంటున్నాం. ఇది మాత్రం కొంచెం ఫ్రై కాబట్టి నూనె యాడ్ చేసుకుంటాం. అవునండి. ఓకే. రాజు గారు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, చిట్కా చూసేద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. మీ ఫేస్ పైన ఉన్న స్కిన్ మృదువుగా ఉండాలి అంటే 2 టీ స్పూన్ల పాలలో మెత్తటి ఉప్పు కలిపి పేస్ట్ లా చేసి దీన్ని ప్యాక్ లా అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేస్తే మీ స్కిన్ మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, మంచి స్మెల్ వస్తుంది. సో అన్ని కూడా చక్కగా వేగిపోయినట్టు తెలుస్తుంది. అవునండి. సో ఇప్పుడు సన్నగా తరిగిన మష్రూమ్ అండి. మామూలుగా మష్రూమ్స్ కుక్ చేసుకునే ముందు వేడి నీళ్ళలో వేసి తీస్తారు కదా, అలా అవసరం లేదా? చేసుకోవాలి. అలా చేశాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఓకే, సన్నగా తరిగి పెట్టుకున్నాం. సో సన్నగా తరుకున్నాం కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది. అవును. కావాలి అనుకుంటే టమాటో సాస్తో తీసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వేగిపోయింది ఇది. ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. ఓకే. సో ఇలా దగ్గరికి వచ్చేసింది. అవునండి. సో ఇంకాస్త వేగాలి ఇది. సో ఈ లోపు మనం బ్రెడ్ స్లైస్ కూడా మనం బటర్ పెట్టేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. ఇది ఆ టైప్ మార్చేసుకున్నాం. ఓకే అండి. సో 2 వైపులా రాసుకోవాలండి? లేదండి, ఒకవైపు ఖచ్చితంగా. ఒకవైపు అంటే రెండో వైపు మనం ఇలా పైనుంచి ఇలా పట్టుకుంటాం కదా, సో చేతికి మనకు అలా జిగురుగా అంటుకుంటుంది. సో అందుకోసం ఒకవైపు పెడితే అక్కడ బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ వస్తుంది. ఆపేసి వచ్చింది. సో అయిపోయిందండి, రెడీ అయిపోయిందా? సో ఈ బ్రెడ్ కొంచెం ఫ్రై అయిపోయిందంటే ఇంకా మనం స్టఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనా? అవునండి.
సో అది ఇటువైపు మార్చేసి మీరు అటు బ్రెడ్ కాలుస్తూ ఉండండి, నేను ఈ లోపు కార్వింగ్ చేసేస్తాను. కార్వింగ్ చేస్తారా? ఓకే. రాజుగారు ఈరోజు దోసకాయ ఇంకా వంకాయలు తీసుకున్నారు, మరి దీంతో ఏంటి కార్వింగ్? చీమ చేస్తున్నాను. చీమ? అంత పెద్ద చీమ? గండు చీమ. గండు చీమ బాబాయ్, కుట్టేస్తున్నా అండి? ఏం కుట్టదండి, ఏం కుట్ట, శాండ్విచ్ తింటాను. ఓ. సో ముందుగా మధ్యలో బాడీ టేల్ కట్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ వస్తుందండి, దీన్ని మనం స్టిక్స్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఓకే. సో దీనిపైన హెడ్, ఇది కూడా స్టెమ్ కట్ చేస్తున్నాను. సో ఇది ఇలా వస్తుంది. సో అంటే కొంచెం చీమ ఇలా నుంచినట్టుగా. ఎస్ అండి. కొంచెం. సో ఇది పెట్టే ముందు దీనికి ఐస్, అలాగే మనం శాండ్విచ్ తినిపిస్తున్నాం కదా, సో ఇలా నోరు కూడా. నోరు కూడా. ఓకే. సో అలాగే ఇలా స్ట్రైట్గా కట్ చేసి రాజుగారు ప్లేట్ ఓకే తీసి ఆ ప్లేట్లోకి తీసేసేయండి. సో ఇలా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే. ఇలా కళ్ళు నోరు కట్ చేసి దీన్ని కూడా మనం ఫిక్స్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు వెనక పార్ట్. వెనక పార్ట్. సో గంచెమ్మకు తోకుండదు కాబట్టి సో అది మనం రిమూవ్ చేసుకోవాలి. ఎస్ అండి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇలా అది ఇలా పాకేటప్పుడు కొంచెం హెడ్ ఇలా పైకి లేస్తుంటుంది కదా. ఎస్ అండి. సో ఇది ఇలా పెట్టేసి ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీనికి కాల్ పెట్టడానికి టూత్ పిక్స్. సో చిన్న చిన్న అలా చాలా కాళ్ళు ఉంటాయి కదా దానికి. అవునండి. సో ఇలా కొంచెం ఇలా మధ్యలో బెండ్ చేస్తున్నాను. కాలు కూడా పొట్ట వైపే ఉంటాయి దీనికి. నెక్స్ట్ యాంటెనాస్, సిగ్నల్స్ తీసుకోవాలి కదా. అవును. అంటే ఇది ఒక సైడ్ కిట్ వైపు ఉందండి? అవునండి, వన్ సైడ్. యాంటెనాస్ పైన ఎడ్జ్ లో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కదా. ఎస్. లోబియా యూజ్ చేస్తున్నాను. ఓకే. సో గండు చీమ. గండు చీమ రెడీ. సో చూస్తున్నారు కదండి ఇవాళ మన కార్వింగ్ గండు చీమ. కాకపోతే ఇంట్లో మనం ఇలాంటి పెద్ద పెద్ద చీమలు చూడము, కాకపోతే ఈరోజు మనం చాలా పెద్ద చీమ తయారు చేసుకున్నాం. సో మీరు ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అండ్ చక్కగా దీంతో ఆడుకుంటారు, భయపడతారు కూడా. ఓకే అండి, చాలా బాగుంది అండ్ సింపుల్ కూడా. సో అన్ని చక్కగా అరేంజ్ చేసుకొని ఇంకా పెట్టేసుకోవడం. అంతే అండి. ఓకే అండి, బ్రెడ్ స్లైస్లు ఇస్తారా? ఓకే. సో దీనికి మనం ఇది ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్,